హలో అండి. వెల్కమ్ టు సాయిస్ కిషన్ బ్లాగ్స్. నేను మీ సాయి. సంక్రాంతికి ఊరు వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఆంధ్రాలో ఈ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. దానిలోని మా గోదావరి అండ్ కోనసీమ సైడ్ అయితే ఈ ఫెస్టివల్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మన ఆంధ్రాలో సంక్రాంతి అంటే మామూలుగా ఉంటుందా? కోడి పందాలు, గొబ్బిళ్ళు, భోగిమంట, పిండి వంటలు, హరిదాసు, గాలిపటాలు చాలానే ఉన్నాయి. మా సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను రండి. భోగికి ముందు రోజు నైట్ మా ఆంటీ, మేము, రమ్య అందరం కలిసి మంచిగా ముగ్గులేసి రంగులేసాము వాటిలో. ఇప్పుడు మా ముగ్గులన్నీ చూద్దాం రండి. మా ఆంటీ చూడండి ఎంత మంచిగా ముగ్గేసిందో. సంక్రాంతి మొత్తం ముగ్గులో కనిపించేలా ఎంత మంచిగా కలర్స్ వేసింది, ఎంత పెద్ద ముగ్గేసింది. దాని మధ్యలో చామంతులు పెట్టింది. ఆంటీ ఒకసారి చూడు, ఇలా ఇలా. ఈసారి మన రమ్య ముగ్గులు చూద్దాం రండి. మన రమ్య కూడా చాలా మంచిగా ముగ్గులేసింది. నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ అలా ముగ్గులేసుకున్నాం. మా ముగ్గులు చూడండి. ఇప్పుడు ఇది హరిదాస్ లాంటి హరిదాస్ అనుకోండి. ఏదో ట్రై చేసాం, పర్వాలేదు అనిపించింది. మీరే ఎలా ఉందో కింద కామెంట్ చేయాలి. మేము ఎంత మంచిగా వేసామో చూడండి. సంక్రాంతి మొత్తం అంతా వేసాము చూడండి. ఒక పక్క హరిదాస్ వేసాము, గాలిపటాలు, ఇంకా కుండేసి దాంట్లో పొంగలి పొంగుతున్నట్టుగా వేసాము, భోగిమంట వేసాము, ఇంకా బసవన్న వేసాము, ఎద్దు ఉంటుంది కదా అది, చెరుగళ్ళు వేసాము. దానిపైన సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసాము. దానిపైన మంచిగా పెద్దగా రంగోలీ వేసాము. ఈ సంక్రాంతిలో ఫస్ట్ డే భోగి కదా. భోగి రోజు చిన్నపిల్లల చేత భోగి మంటలో పిడకల దండ వేయిస్తారు. అది ఆవు పేడతో చేస్తారు. చిన్నప్పుడైతే ఈ ఆవు పేడ తెచ్చుకోవడం కోసమని మీకు అట్ల తద్ది వీడియోలో చెప్పాను కదా. మాకు దగ్గరలో ఒక తోట ఉంటుందని అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఆవు పిడకలు వేసుకుని దాన్ని దండ గుచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే మా ఇంటి పక్కన చెల్లి వాళ్ళకి ఆవు ఉంది, అక్కడి నుంచి తెచ్చి వేశారు. ఇది ఒక 2-3 రోజుల ముందు నుంచి వేసుకుంటారు. ఎండిన తర్వాత దండగుచ్చి అప్పుడు భోగి రోజు భోగి మంటలో వేస్తారు. ఈ భోగి మంట భోగి రోజు తెల్లవారుజామున 3 లేదా 4ంటికి వేసేస్తారు. దీనిలో మనకి రావి, మామిడి ఇలాంటి చెక్కలన్నీ వేస్తారు. ఆవు నెయ్యితో వెలిగిస్తారు. ఇలా వెలిగించడం వల్ల వీటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల మనకి శ్వాస సంబంధమైన వ్యాధులు ఏమీ రాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అందుకని ఒకటి వేస్తారు. అదే కాకుండా సూర్యుడు దక్షిణాయనంలో చివరి రోజుది. ఈ రోజు చలి చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని కూడా భోగి మంట వేస్తారు. భోగి రోజు మంచిగా రెడీ అయిపోయి భోగి మంట దగ్గరికి వెళ్ళాను దండం పెట్టుకుందామని. అక్కడ మొత్తం అందరూ చూసి ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నారు. చాలా రోజులు కనిపించావు అంటున్నారు. చాలా రోజులుగా. మన పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది కదా. వెళ్ళేసరికి అందరూ పలకరిస్తారు. మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. నేను భోగి మంట దగ్గర దండం పెట్టుకుని కచ్చిక తీసుకుని బొట్టు పెట్టుకున్నాను. భోగి పిడకల దండ వేస్తాం కదా, అది కాలిన తర్వాత దాన్ని కచ్చిక అంటారు. అందరూ భోగి మంట దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుని ఆ కచ్చిక తీసుకుని బొట్టు పెట్టుకుంటారు. భోగి మంట దగ్గర అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మా చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేసారి భోగి మంటలో దండ వేయడానికి వెళ్ళేవాళ్ళం. పన్నే సరదాగా మనం వీటి పడుతుంది. ప్రసన్న అక్కడి నుంచి హాయ్ చెప్పు. ఈ భోగి రోజు సూర్యుడు దక్షిణాయనం చివరి రోజు. కష్టాలన్నీ తొలగిపోవాలని కూడా ఈ భోగి మంట వేస్తారు ఈ రోజుతో. 3 రోజులు ఉండేది. అందరూ కలిపేసి వెళ్ళాం మనం.
అందరం డామేజ్ అనుకు అదే ఉడుతుంది డామేజ్ అందరికన్నా కలర్ అదండి పల్లెటూరండి. భోగి సాయంత్రం పిల్లలు సరదాగా ఇలా భోగి మంట చుట్టూ ఆడుకుంటున్నారు చూడండి. నమో శ్రీనివాస నమో శ్రీవిలాస నమో భక్త పోష వెంకటేశ నమో భక్త పోష వెంకటేశ శ్రీమలరణి నామముని పరమయ్యను కోదు లక్ష్మణ రామా నిన్నిడు పూజింతునురా శ్రీ రఘుకుల. హరిదాస్ గారికి బియ్యమేసి దండం పెట్టుకున్నాను. అమ్మ భోగి రోజు ఏం చేసింది అంటే పప్పు, నెయ్యి, వంకాయ కర్రీ, పులిహార, సేమియా, అప్పడాలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకి దిష్టి పోవడం కోసమని భోగి పళ్ళు పోస్తారు. వీటిలో రేగిపళ్ళు, డబ్బులు, పువ్వులు, అక్షింతలు కలిపి తలపై నుంచి పోస్తారు చిన్నపిల్లలకి. సువర్ణకి భోగి పళ్ళు పోసారు. భోగి తర్వాత రోజు సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి వస్తాడు సంక్రాంతి రోజు. మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అంటారు. దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈరోజు పెద్దలకు బట్టలు పెడతారు. సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు. సువర్ణ గాలిపటాలు ఎగరేస్తుంది చూడండి ఎంత పై వరకు వెళ్ళిందో. సంక్రాంతి రోజు మంచిగా రోడ్ అంతా కడిగి ముగ్గులేసేసాము. నేను మళ్ళీ ఈ ముగ్గులన్నింటికి అవుట్లైన్ వేస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం కలర్స్ వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడదాం కదా అని. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే చూసి మా రాజాకి వచ్చి చిగురు కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ విరిచి ఇచ్చింది. వీటితో తీసుకో బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్ అని. సంక్రాంతి రోజు అమ్మ అన్నం, పప్పు, దప్పలం, బొబ్బట్లు చేసింది. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు దప్పలం చేసుకుంటారు. మూడవ రోజు కనుమ. ఈరోజు పశువుల పండుగ అంటారు. పశువులను పూజిస్తారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం వ్యవసాయానికి ఇవి మనకు ఉపయోగపడతాయి కదా, ఎద్దులు, ఆవులు, బర్రెలు ఇవన్నీ. సో అందుకని వీటికి పసుపు, బొట్టు ఇవన్నీ పెట్టి మంచిగా వీటిని పూజిస్తారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అంటే గంగిరెద్దు వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. మనం బాగుండాలని మంచిగా ఒక సాంగ్ ఏదైనా పాడతారు కదా మన మీద, అలా ఏదో పాడారు చూడండి. గారు బేగా చదివి చదువుల్లో పేస్ అవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు అయ్యి కళ్యాణ పెళ్లి కూతురు గారు అయ్యి అత్తయ్య గారు మామి గారు మెచ్చి నానెట్టి నాగరం పెట్టి సీదే బేసరెట్టి 40 కోసలు ఉంటాను. కనుమ రోజు మాకు దగ్గరలో పెద్ద జాతర జరుగుతుంది, సత్తమ్మ తల్లి జాతర. ఎవ్రీ ఇయర్ ఈ జాతరకు వెళ్తాం మేము. చాలామంది జనం ఉంటారు. ఈ జాతర కూడా చాలా బాగుంటుంది.
ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా ఈ జాతరకు వస్తారు. ఏ కొక్కరో కొకోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. కనుమ రోజు అమ్మ మజ్జిగవడ, గారెలు, పాకం గారెలు చేసింది. సంక్రాంతిలో చివరి రోజు ముక్కనుమ. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే రథం ముగ్గేస్తారు. నేను ఫస్ట్ టైం ముగ్గేసాను. ఎప్పుడు అయితే చుక్కలు పెట్టేదాన్ని, లేకపోతే రంగులు వేసేదాన్ని వేసిన ముగ్గులోని. ఈ రథం ముగ్గు ఇదే నా ఫస్ట్ ముగ్గు. నాకు మా పక్కన భీమ్ చెల్లి చెప్పింది ఎలా వేయాలో, తన దగ్గర తెలుసుకుని వేశాను. నా ఫస్ట్ ముగ్గు ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయాలి. రథం ముగ్గేసి దానికి తాళ్ళు చివరి వరకు, రోడ్డు చివరి వరకు తీసుకుని వెళ్ళాలన్నమాట. మనం ఎవ్రీ ఇయర్ ఏ రోడ్ చివరి వరకు తీసుకెళ్తున్నామో అక్కడ వరకు తీసుకుని వెళ్తారు. సూర్య భగవానుడి రథం అక్కడ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచేస్తాము. మా సంక్రాంతి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.